ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మాన ఆయుర్వేదం. నేను మీ భవ్య. మనందరికీ బాగా నీరసంగా ఉండడం, నరాల బలహీనత ఎక్కడ ఉన్నా కూడా అసలు ఓపిక అనిపించట్లేదు, కాస్త 2 అడుగులు వేయంగానే నా వల్ల కావట్లేదు అనిపించిన, అసలు కాళ్ళు బాగా నొప్పులు అనిపించినా కూడా మీ అందరికీ ఒక మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక చిట్కా ఉందన్నమాట. ఆ చిట్కా చెప్పడానికి మన ముందు టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూదన శర్మ గారు ఉన్నారనమాట మనతో పాటు స్టూడియోలో. ఈసారి ఎటువంటి చిట్కాతో వచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, మా అందరికీ ఒక మంచి చిట్కాలు చెప్పడానికి మీరు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవన్నీ ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యి మా ప్రేక్షకులు చాలామంది ఇవి చాలా బాగున్నాయి సార్, ఇంకా ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. ఈసారి మాకు నరాల బలహీనత వల్ల లేకపోతే వీక్నెస్కి వీటికి మీరు ఇచ్చే చిట్కా ఏంటి? ఇంతకుముందు కూడా మంచి చిట్కాలు చెప్పామమ్మా. అవన్నీ ఫాలో అయ్యి మీరు అన్నట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మీకు కూడా అంతే కామెంట్స్ రూపంలో అసలు వాళ్ళు వ్యూవర్స్ అని పక్కన పెడితే ఇప్పుడు మేమే ఉన్నాం సార్. మాకు పొద్దున్న నుంచి మేము ఉన్నామా, మీరు చెప్పే చిట్కాల వల్ల మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలసిపోకుండా కంటిన్యూస్ గా మాట్లాడినా చాలా ఉపయోగపడ్డాయి మాకు. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయిందమ్మా. నరాల బలహీనత, వీక్నెస్, నీరసము, నిస్తరణ, అంతుబట్టని ఓపిక లేకపోవడము, అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతుండడము, తల బరువుగా ఉండడము, ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము, ఎవరితో యాక్టివ్గా తిరగాలని మండులో మనసులో అనిపించినా కూడా తిరగలేకపోవడం లేవమ్మా. సో చిన్న పెద్ద ధనిక తారతమ్య, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికి వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం అమ్మా. కొంతమందికి అయితే కొన్ని వ్యాధుల వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది, కొంతమందికి ఎలాంటి సమస్య ఉండదమ్మా. సో పరీక్ష చేయించుకుంటే అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ ఈ యొక్క ప్రాబ్లంతో ఇబ్బంది పడతారు. సో ఇలా రకరకాల దీనికి మరి ఏం చిట్కాలతో వచ్చారు సార్? ఒకసారి చెప్తానమ్మా. మంచి చిట్కమ్మా. సో ఏ కారణం వల్ల వచ్చినటువంటి నరాల బలహీనత అయినా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. సో కారణం ఏదైనా సరే మంచి కామన్ రెమెడీ, అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని చెప్తాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడుకోవచ్చు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఎలాగంటేమా కేవలం 3 పదార్థాలు, అవి కూడా ఎలాగ ఆ పదార్థాలు కలిపి తయారు చేసుకోవాలని చెప్తాను చూడండి. సో ఉసిరి పెచ్చుల యొక్క పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఉసిరి పెచ్చులమ్మా, మనకు మార్కెట్లో ఈ ఉసిరి పెచ్చులు దొరుకుతాయి, అదేవిధంగా ఉసిరి పెచ్చుల యొక్క పౌడర్ దొరుకుతుందమ్మా, ఆమ్లా పౌడర్ అని చెప్పేసి. సో ఈ ఆమ్లా పౌడరు ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. మన ప్రేక్షకులకు అర్థమైంది కొద్దిగా మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా. సో 20 గ్రామ్స్ ఉసిరి పెచ్చుల పొడి తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా లవంగాలని, ఎగ్జాక్ట్లీ లవంగాలను కాస్త వేయించేసేసిమా పౌడర్గా తయారు చేసుకొని అదొక 20 గ్రామ్స్ లవంగాల పొడి కూడా తీసుకోవాలమ్మా. సో ఉసిరి పెచ్చుల పొడి ఆర్ ఆమ్ల పొడి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఆ పౌడర్ ఒక 20 గ్రామ్స్, లవంగాల పొడి ఒక 20 గ్రామ్స్. మూడవ పదార్థంగా అశ్వగంధ. బాగా అనుకున్నారమ్మా మీరు. సో మీరు చెప్పే చిట్కాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం, సో అలా వెరీ గుడ్ అమ్మా. సో అశ్వగంధ పొడి అమ్మా. సో అశ్వగంధ పౌడర్ కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. సో కేవలం 3 పదార్థాలమ్మా. సో ఉసిరిక పొడి 20 గ్రాములు తీసుకున్నాము, అదేవిధంగా లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకున్నాము. చివరగా మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం తీసుకున్నాము. ఉసిరి పొడి బాగా ఎండబెట్టి పొడి పట్టారు కదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ అమ్మా. ఉసిరి పెచ్చులమ్మా, ఎండించినటువంటి పెచ్చులు తీసుకొచ్చేసి పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఉసిరికాయలు దొరికేటువంటి సీజన్లో ఉసిరికాయలు మనమే ఎండబెట్టి కూడా తయారు చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో కూడా మంచి ఉసిరి పొడి దొరుకుతుందమ్మా, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి నరాల బలహీనత, నీరసము, నిస్తరణ, అశక్తత, కాళ్ళు చేతులు లాగుతుండడము, ఎప్పుడు ఏ పని చేయబుద్ధి కాకపోవడము, ఇలాంటివన్నీ కూడా తగ్గేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. కేవలము 1 నిమిషం లోపలే బ్రహ్మాండమైన ఔషధం కూడా రెడీ అయిపోతుందమ్మా. కేవలం 20 గ్రాముల చొప్పున తీసుకున్నాం. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 60 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు చెప్తానమ్మా. ఈ యొక్క 60 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు. ఎలా తీసుకోవాలంటేమా ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే చిన్న పాత్ర ఇలాంటిది కానీ తీసుకొని కేవలము 1 గ్రామ్ అమ్మా, కేవలము 1 గ్రామ్. ఏదో మీకు త్వరగా నీరసం, నిస్తరణ తగ్గాలి, బలహీన తగ్గాలని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలి. కేవలం ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనెమ్మా, స్వచ్ఛమైనటువంటి తేనె
తగినంత కలుపుకోవాలి. ఓకే. 1 గ్రాము మనం తయారు చేసుకున్నటువంటి పొడి కలుపుకున్నాము. ఆ 1 గ్రాము పొడిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి 1 గ్రామ్ పొడిలో స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు చూడండి బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత, నీరసము, నిస్తరణ ఎప్పటికప్పుడు చక్కగా పొడి పట్టి పెట్టుకుంటే తీసుకునే ముందు ఫ్రెష్గా ఇలా కలిపేసుకొని తేనె కలుపుకొని తీసుకోవాలమ్మా. చప్పరించేసేసి మింగేసేయడం. ఓకే ఓకే, డైరెక్ట్ ఇలా ఈ పేస్ట్ లాగా ఉన్నదాన్ని మనం తీసుకోవాలమ్మా. సో ఈ పద్ధతిలో రోజు 2 సార్లు తీసుకోవాలమ్మా. ఒకవేళ తేనె మనకు మంచి దొరకకపోయినా, మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు షుగర్ పేషెంట్స్ తేనె, బెల్లం వాడకండి అంటారు, వాళ్ళు ఎలా తీసుకోవచ్చు? వాళ్ళు ఒక 50 ml మిల్క్లో కలిపి తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ విధంగా తేనెతో వాడుకోవచ్చు, మిల్క్తో తీసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా తప్పని పరిస్థితి, ఒకవేళ టైం కుదరకపోతే ఏదో ఒక సందర్భంలో కాస్త నీళ్ళతో కూడా తీసుకోవచ్చమ్మా. ఓకే. సో కాస్త నీళ్ళలో కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు కూడా పర్లేమ్మా. మామూలు టెంపరేచర్ ఉంటుంది వాటర్తో కలిపి తీసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా ఏ పద్ధతిలో తీసుకోవచ్చు, తేనె కానీ, పాలు కానీ, నీళ్లు కానీ. ఓకే. దీన్ని తెలుస్తుంది సార్, అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ తెలుస్తుంది. అంటే చిన్నపిల్లలు కూడా చక్కగా తీసుకుంటారు, ఏ బాధ లేదు. సువాసన ఉంటుంది, రుచి ఉంటుంది, చాలా బాగుంది, స్వీట్గా ఉంటుంది. ఇదేదో స్వీట్ తిన్నట్టు నేను తింటూనే ఉండేలా ఉన్నాను. సో చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా 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 మంచి సింపుల్ రెమెడీ మనకి. దీనివల్ల ఉపయోగాలు కూడా సార్ చెప్పారు మనకి. ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి 3 ఇంగ్రీడియంట్స్ కూడా కాస్త, ఎందుకంటే ఈ రోజుల్లో ఏమంటేమా భౌతిక ప్రపంచం అమ్మా, శాస్త్రీయంగా ఏదైనా చెప్తే గానీ, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకు దాని మీద వాటి గురించి కూడా కాస్త చెప్తే వాళ్ళకు కూడా దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ ఉసిరిలో క్లోరోజెనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఈ క్లోరోజెనిక్ యాసిడ్ గుణం ఏంటంటే, మన దేహంలో కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని పెంచి వాటిని చైతన్యపరుస్తుందమ్మా. సో ఎప్పుడైతే ఆ విధంగా ఉత్పత్తిని పెంచి చైతన్యవంతం చేస్తాయో ఆటోమేటిక్గా మనకు శక్తి వస్తుంది. సో క్లోరోజెనిక్ యాసిడ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా అట్లే లవంగాల్లో యూజినాల్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఆ యూజినాల్ కూడా ఆ విధంగా ఈ మైటోకాండ్రియా మీద పనిచేసి శక్తిని కలుగజేసేందుకు ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా 3వ పదార్థంగా అశ్వగంధ. చెప్పాను కదమ్మా. ఈ అశ్వగంధాలు కూడా గ్లైకో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సో ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ యొక్క గుణం కూడా ఏంటంటే, మన దేహంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి ఈ మైటోకాండ్రియా సంఖ్యను పెంచడమే కాకుండా మైటోకాండ్రియాని ఉత్తేజపరుస్తాయమ్మా. ఎప్పుడైతే సంఖ్య పెరిగిపోయి ఉత్తేజం అవుతుందో, మనకు ఏ కారణం వల్ల వచ్చినటువంటి వీక్నెస్ అయినప్పటికీ, అనేక రకాల కారణాల వల్ల వీక్నెస్ వస్తుంటాం, ఆ వీక్నెస్ ఉన్నప్పటికీ ఆ వీక్నెస్ లేకుండా చేసేందుకు ఈ అశ్వగంధాలు ఉన్నటువంటి ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ ఉపయోగపడతాయి. మనం మరి ఈ 3 పదార్థాలు కలిపి ఒక ఔషధంగా మలుచుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా, సత్వరమే, చాలా ఫాస్ట్గా ఉండేదానికి కేవలం అరగంటలో దానికి ఫలితం మొదలవుతుంది. సూపర్. సో చూసారు కదా, ఈ చిట్కాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతే అద్భుతంగా రిజల్ట్స్ని కూడా ఇస్తున్నాయి. అది కూడా చాలా క్విక్గా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇట్లాంటి సింపుల్ క్యూట్ మంచి హెల్తీగా ఉండే చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.